హాయ్ హలో గైస్ వాట్సాప్. ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైలు మావా జిలేబీ అదేనండి కోవా జిలేబీ చేసేసుకుందాం. వచ్చేయండి, పదండి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక పావు కిలో పచ్చి కోవా తీసుకుందాం. స్వీట్ షాపుల్లో ఎక్కడ కూడా దొరుకుతుంది పచ్చి కోవా. ఒక 4 ఇలాచీలు తీసుకుందాం. అలాగే ఒక 2 స్పూన్లు మైదా తీసుకుందాం. ఇంకొక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా తీసుకుందాం. అలాగే చక్కెర ఒక 350 గ్రామ్స్ తీసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాం. అందులోకి మన పంచదారని యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 200 ml వాటర్ వేసుకుందాం. 2 ఇలాచీ వేద్దాం. స్టవ్ వెలిగించి జిలేబీలోకి షీరా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ షీరాని ఇలా ఉడికించుకుందాం. షీరా కొంచెం దగ్గర పడింది, చూపిస్తున్నట్టు ఇలా కొంచెం బంకగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మకాయ పిండుకొని పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. అందులోకి కోవా వేసుకుందాం. అలాగే 2 ఇలాచీలు వేసుకుందాం. చిటికెడు బేకింగ్ పౌడర్ వేద్దాం. 2 టీ స్పూన్ మైదా, 2 టీ స్పూన్ కార్న్ఫ్లోరు, ఒక 100 ml పాలు పోసుకుందాం. మిక్సీ జార్ మూత పెట్టి దీన్ని గ్రైండ్ చేసుకుందాం. జిలేబీ బ్యాటరు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువగా పలచగా కూడా చేసుకోకూడదు, అలాగే గట్టిగా కూడా ఉండకూడదు. గట్టిగా ఉంటే మన జిలేబీ అనేది పొంగదు. చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి. అందులోకి ఒక కోన్ కవర్ లాంటిది తొడిగించండి. ఆ కవర్లో మన బ్యాటర్ని ఫిల్ చేసుకుందాం. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్లాస్ని ఫిల్ చేసుకుందాం. కవర్ని బయటికి తీసి ఒక కోన్ షేప్ మోడల్లో మోల్డ్ చేసుకుందాం. మన కోన్ చివరి భాగాన ఇలా సీజర్ తీసుకొని ఒక చిన్న రంధ్రం అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ట్రే తీసుకొని బటర్ పేపర్ని ఒక 4 పీసెస్గా కోసి ఇలా కొంచెం ఆయిల్ వేసి బటర్ పేపర్ మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల మన జిలేబీ అనేది బటర్ పేపర్కి అతుక్కోకుండా నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు కోన్ తీసుకొని మన జిలేబీని ఇలా చుట్టుకుందాం రౌండ్గా. ఈ రెసిపీలో మోస్ట్ ఎగ్జైటింగ్ అలాగే ఛాలెంజింగ్ పార్ట్ అయితే ఇదే. నేనైతే ఆయిల్లోనే డైరెక్ట్ జిలేబీ వేసుకుంటాను. మీకు ఈజీ ప్రాసెస్ కోసం ఇలా చేసి చూపిస్తున్నా. జిలేబీ చుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అంతలోపు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. అలాగే అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఫ్లేమ్ మీడియంగా పెట్టుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా కాగకూడదు, మీడియంగా కాగి ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా జిలేబీని ఆయిల్లో ఇలా వేసుకోండి. చూసారా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. ఈ బటర్ పేపర్ మీద ఆయిల్ పైన పడుతుందన్న టెన్షన్ లేదు, అలాగే చేతికి కూడా అంత హీట్ అనేది తగలదు. ఈ జలేబీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసి ఫ్లిప్ చేసుకోండి. ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకుంటూ సన్నని మంట పైన కాల్చుకుంటే ఒక 5 మినిట్స్లో మన జిలేబీ అనేది రెడీ అయిపోతుంది. ఈ జిలేబీ డార్క్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. లేదు మాకు కలర్ ఇంకొంచెం లైట్గా కావాలంటే కాస్త ముందరగానే తీసేసుకోండి. బటర్ పేపర్ని ఇలా చేతిలో పట్టుకొని మీరు స్టవ్ దగ్గరే నిలబడి ఇలా అప్పటికప్పుడే జిలేబీ చుట్టి నూనెలో వేసేసుకోవచ్చు. ఫ్రైయింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జిలేబీని షీరాలో డిప్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా జిలేబీని షీరాలో సర్దుకుందాం. ఈ జిలేబీ చాలా త్వరగా పాకాన్ని పీల్చుకుంటాయి. దీనికి టైం అయితే అస్సలు పట్టదు. ఒక 30 to 40 సెకండ్స్లోనే మన జిలేబీ పాకాన్ని పీల్చుకుంటుంది. అంతేనండి, జిలేబీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా కాలా జామున్ తిన్నారా? సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటుంది. కాలా జామున్ వల్ల చెల్లెలు అనుకోండి. ఇంకొంచెం షీరా ఇలా పైన చల్లుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత మృదువుగా, జ్యూసీగా వచ్చిందో మన జిలేబీ. చూసి అలా వెళ్ళిపోకండి,
ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బాయ్ గాయ్స్.